దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఆరాధన కొరకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు మనం అనేక సార్లు ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మనందరికీ బాగా పరిచితమైనటువంటి వాక్యము. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు. దీని మీద చాలామంది మంచి మంచి పాటలు కూడా వ్రాసి పాడుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అందరికీ తెలిసిన వాక్య భాగము. అయినను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరికొన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిని మన హృదయంలో ధ్యానం చేసినట్లయితే ఈ వాక్య భాగము మనకు ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా యందు మీరు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. శిష్యులతో యేసుక్రీస్తు వారి మాట చెప్తున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నారు. శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది శిష్యులు ఆయనను వెంబడించారు. కానీ 12 మంది శిష్యులు మాత్రము 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు శాశ్వతముగా, స్థిరముగా ఆయనను వెంబడించారు. ఒకటి, ఆ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తును వారు హత్తుకొని జీవించారు, విడిచిపెట్టకుండా జీవించారు, స్థిరముగా ఉన్నారు. చాలామంది వ్యక్తులు ఆయన్ను వెంబడించారు, ఆయనతో ఉండాలని ఆశపడ్డారు. కానీ వారందరూ స్థిరముగా లేరు. వారందరూ అంతం వరకు ఆయనను వెంబడించక వెనుదిరిగిపోయారు. సుమారు 70 మంది శిష్యులు ఆయన నుండి దూరం అయిపోయారు. 12 మంది శిష్యులు మాత్రము ఆయనను హత్తుకొని ఆ 3.5 సంవత్సరాలు ఆయన్ను వెంబడించారు. ఆయన శిలువ మరణ దినం వరకు ఆయనను వెంబడించారు. మధ్యలో ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా, అస్థిరులుగా కాకుండా స్థిరులుగా యేసయ్యను వెంబడించారు. ఇది ఈ వాక్య భాగము యేసుక్రీస్తు వారి జీవితంలో చివరి రాత్రి శిష్యులతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని గంటలలో ఆయన వారి నుండి నిష్క్రమింపబోతున్నటువంటి పరిస్థితులలో వారిని వదిలి వెళ్ళిపోతూ వారిని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నారు. వారికి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. వారికి కొన్ని విషయాలు తెలియచేస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యముగా మనము ఎంచుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏమైతే చెప్పారో, ఈరోజు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా మనకు అదే విషయాలను బోధిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య వారితో చెప్తున్న మాట, మీరు నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. అబాయిడ్ ఇన్ మీ, ఐ విల్ అబాయిడ్ విత్ యూ.
రిమైన్ ఇన్ మీ, నాయందు నిలిచి ఉండుడి. నిలిచి ఉండుడి అంటే అర్థము స్థిరముగా ఉండుడి, అస్థిరులై ఉండకుడి. ఎందుకు ఈ మాట యేసు క్రీస్తు వారు శిష్యులతో చెప్తూ ఉన్నారంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ చెల్లాచెదురైపోతారేమో, విశ్వాసాన్ని కోల్పోతారేమో, మరలా వెనుదిరిగి వెళ్ళిపోతారేమో, మరలా వాళ్ళ పాత జీవితానికి మళ్ళా వెళ్ళిపోయి ఈ శిష్యర్కపు విలువలను, నేర్చుకున్న విషయాలను, నేర్పబడిన విషయాలను వారు మరిచి వారి సొంత జీవితానికి, పాత జీవితానికి వెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. మీరు నాయందు నిలిచి ఉండుడి. తీగె ద్రాక్షావళి యందు నిలిచి ఉన్నట్లు మీరు నాయందు నిలిచి ఉండుడి. ద్రాక్షావళిని యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు బోధించినప్పుడల్లా ఉపమాన రీతిగా బోధించేవాడు. ఉపమానం చెప్పకుండా ఏ వాక్యము ఆయన పూర్తి చేసేవారు కాదు. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరికీ అర్థమవటానికి, శిష్యులు కూడా పామరులు, జ్ఞానము లేనివారు కాబట్టి వారు కూడా అర్థం చేసుకోవటానికి ఉపమాన రీతిగా చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ లేఖనములు నెరవేరునట్లు ఆయన ఉపమాన రీతిగా బోధించను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారిని గురించి లేఖనములలో ఏమని చెప్పబడి ఉందంటే, ఆయన ఉపమాన రీతిగా బోధిస్తాడని చెప్పబడి ఉంది. ఆ లేఖనము నెరవేరునట్లు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడ బోధించినా ఒక ఉపమానం చెప్పి బోధించేవారు. ఈ రోజుల్లో కూడా వాక్యం బోధించేటప్పుడు ఉపమానంతో బోధించడం మనం వింటూ ఉంటాం. ఉపమాన రీతిగా బోధించడం మనము వింటూ ఉంటాం. దైవజనులు ఉపమాన రీతిగా బోధిస్తూ ఉంటారు. అది వాక్యము యొక్క వాక్య ప్రకటనలో ఒక భాగము. కానీ ఈ దినాల్లో మనం గమనించినట్లయితే దైవజనులు కానీ, బోధకులు కానీ చెప్పే ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలను పోలి ఉండవు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో ఒక సిద్ధాంతము, ఒక నైతిక విలువ, ఒక గొప్ప సందేశము ఇమిడి ఉండేది. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పినప్పుడు దానిలో ఒక స్వచ్ఛత, ఒక స్వతసిద్ధమైనటువంటి ఉద్దేశం ఉండేది, న్యాచురాలిటీ ఉండేది, ఆత్మీయత ఉండేది, ప్రజలను ప్రభువులో స్థిరపరిచే విధముగా ఆకర్షణీయముగా ఉండేది. కానీ మీరు గమనిస్తే ఈ రోజుల్లో మనం వింటున్న ఉపమానాలు, సాదృశ్యాలు, ఇలస్ట్రేషన్స్ యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాలకు భిన్నముగా ఉంటున్నాయి. కాబట్టి వాక్యము వినేటప్పుడు, వాక్యము బోధించేటప్పుడు ఈ ఉపమానాల ఎడల మనం జాగ్రత్త కలిగి ఉండాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడి దినము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తీగెను, ద్రాక్షావళిని ఇక్కడ శిష్యులకు గుర్తు చేస్తున్నారు. ద్రాక్షావళిని ఎందుకు తీసుకున్నారంటే, ఆ కాలంలో ఆ ప్రాంతంలో ద్రాక్ష పంట విస్తారముగా పండేటి పంట. ద్రాక్ష పంట వారి ఆహారంలో ఒక భాగము. ద్రాక్షారసము యూదుల యొక్క ఆహారంలో ఒక ప్రాముఖ్యమైన భాగము. అది వారి ఆహారములో ఒక ప్రాముఖ్యమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి, ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆహార పదార్థము. కాబట్టి ద్రాక్షారసము
ఎక్కడి నుండి వస్తుంది? ద్రాక్షల నుండి వస్తుంది. ఆ కాలంలో ద్రాక్షారసం తీయటానికి ద్రాక్ష తోటలను పెంచుకునేవాళ్ళు. అందరికీ ద్రాక్ష తోటలు ఉండేవి. ద్రాక్షలు రసం తీయటానికి గానుగలు ఉండేవి. అందరికీ పరిచయమైనటువంటి చెట్టు ద్రాక్ష తీగ, ద్రాక్ష వల్లి. కాబట్టి దానిని యేసుక్రీస్తు వారు వారికి పరిచయం జ్ఞాపకం చేస్తున్నారు. ద్రాక్షావళిలో ద్రాక్ష తీగలు ఎలా ఇమిడి ఉంటాయో మీరును నాయందు అలా ఇమిడి ఉండాలి. ద్రాక్ష వల్లిలో ద్రాక్ష వల్లికి ద్రాక్ష తీగలు కలుపబడి ఉంటాయి. చెట్టుకి కొమ్మలు ఎలా కలుపబడి ఉంటాయో ద్రాక్షావళికి ద్రాక్ష తీగలు ఆ కలుపబడి ఉంటాయి. ఆ తీగలు లేకపోతే ఆ కొమ్మలు ఆ చెట్టులో అంటుకట్టబడి ఉండకపోతే, చెట్టులో కలిసి ఉండకపోతే, చెట్టు నుండి లేకపోతే ఆ ద్రాక్షావళి నుండి వేరు చేయబడినప్పుడు ఆ ద్రాక్ష తీగ జీవము లేనిదిగా ఉంటుంది. దాని ప్రాణము పోద్ది, వాడిపోద్ది, ఎండిపోద్ది, తుదకు అగ్నిలో పడవేయబడుతుంది. ద్రాక్ష తీగే ద్రాక్షావళికి అంటుకొని ఉన్నప్పుడు, దానిలో ఏకమైనప్పుడు, ద్రాక్షావళిలో ద్రాక్ష తీగే అంతర్భాగమై ఉన్నప్పుడు ఆ ద్రాక్షావళిలో ఉన్న జీవమంతా కూడా ఆ ద్రాక్ష తీగలోనికి వస్తుంది. ఆ ద్రాక్షావళి ఆ వేరుల్లో నుండి వచ్చేటువంటి ఆ శక్తి ఆ కాండంలోనికి, ఆ కొమ్మలలోనికి, వీటన్నిటిలోనికి ప్రసారమైనప్పుడు ప్రతి తీగ కూడా జీవం కలిగి ఉంటుంది. ప్రతి తీగె ఆరోగ్యవంతముగా ఉంటుంది. ప్రతి తీగె ద్రాక్ష ఫలములను ఫలించటానికి అనువుగా ఉంటుంది. కానీ ఆ తీగను వేరు చేసినప్పుడు ఆ తీగ వలన ఏమీ ప్రయోజనం ఉండదు. అది ఎండిపోద్ది, వాడిపోద్ది, నిస్సారమైపోద్ది. కాబట్టి నిష్ప్రయోజనం అయిపోద్ది. యేసుక్రీస్తు వారు అదే విషయాన్ని చెప్తున్నారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలై ఉన్నారు. యేసుక్రీస్తు వారు ద్రాక్షావళితో ఆయనను పోల్చుకున్నారు. ఆయన మనకు ద్రాక్షావళిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన జీవం కలిగినటువంటి వాడు. ఆ జీవము కలిగినటువంటి యేసుతో మనము అంటుకట్టబడి ఉండాలి, కలపబడి ఉండాలి, అటాచ్ అయి ఉండాలి. యేసుక్రీస్తు వారి జీవము, యేసుక్రీస్తు వారి శక్తి, యేసుక్రీస్తు అనుగ్రహించే బలము మనకెప్పుడు వస్తుందంటే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనము సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనలో మనము హత్తుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్న శక్తి, ఆ ప్రభావము మనకి అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు వలె మనము కూడా ఫలిస్తాము. యేసుక్రీస్తు వలె మనము కూడా జీవము కలిగి ఉంటాము. యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు, మనము కూడా దేవునిలో జీవించే వారముగా ఉంటాం. దేవుని యందున్న జీవము మనలను ఆత్మీయముగా జీవింపచేస్తుంది. కాబట్టి యేసయ్య తన శిష్యులకు ఏమని చెప్తున్నాడంటే, నా యందు మీరు నిలిచి ఉండుడి. మనం ఎల్లప్పుడూ ఆ ప్రభువునందు నిలిచి ఉండాలని ఈ వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. కానీ చాలామంది ప్రభువునందు నిలిచి ఉండరు. ప్రభువునందు అస్థిరులుగా ఉంటారు. ప్రభువునందు వేరు చేయబడినటువంటి వారుగా ఉంటారు. కొంతకాలము ప్రభువులో
జీవిస్తూ ఉంటారు, ప్రభువును హత్తుకొని జీవిస్తూ ఉంటారు, ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు, ప్రభువు మార్గంలో నడుస్తూ ఉంటారు. కొన్ని దినాలైన తర్వాత వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క ఆ ప్రసన్నతకు దూరం అయిపోతూ ఉంటారు. క్రమక్రమముగా దేవుని నుండి వేరు చేయబడుతూ ఉంటారు. ఆ ద్రాక్షావళిని నుండి వేరుగా జీవిస్తూ ఉంటారు. చివరికి ఆ ద్రాక్షావళి నుండి తొలగిపోతూ ఉంటారు, వేరైపోతారు. సాతానుడు ఏం చేస్తాడంటే ఆ ద్రాక్షావళికి అంటుకట్టబడి ఉన్నటువంటి, ఆ ద్రాక్షావళికి అతుకబడి ఉన్నటువంటి కొమ్మను ఆ వ్యవసాయదారుడు ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటాడు, నరికి వేస్తూ ఉంటాడు. నరికి వేసినప్పుడు అది ద్రాక్షావళి నుండి వేరు చేయబడుద్ది, జీవాన్ని కోల్పోద్ది. సాతానుడు ఎల్లప్పుడూ చేసే పని ఏంటంటే మనలను దేవుని నుండి, యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి వేరు చేయటమే ఈ సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము. ఎల్లప్పుడూ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏ విధము చేతనైనను ఏదో ఒక రకముగా ఆ ద్రాక్షావళి నుండి, ఆ యేసుక్రీస్తు నుండి, ఆ జీవము గల దేవుని నుండి వేరు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక విధాలుగా లోకాశల చేత, శరీరాశల చేత, నేత్రాశల చేత, జీవపు డంబము చేత ఏం చేస్తాడంటే సాతానుడు మనలను పురికొల్పి క్రమక్రమముగా ఆ జీవములో నుండి, ఆ జీవాధారములో నుండి మనల్ని వేరు చేస్తూ ఉంటాడు. అది మనకు తెలియదు, అది మనం ఒక్కొక్కసారి గ్రహించుకోలేము. మన ఆత్మీయ స్థాయి బలహీనముగా ఉన్నప్పుడు, మనం ఆత్మీయ జ్ఞానము లేని వారముగా ఉన్నప్పుడు మనకు సంభవించేది ఏంటంటే ఆ సాతానుడు మనలను యేసు నుండి దూరం చేస్తున్నాడు, నేను యేసుకు దూరం అయిపోతున్నాను, యేసుకు వేరైపోతున్నాను అనే గ్రహింపు లేకుండానే మనలను దూరం చేస్తూ ఉంటాడు. యేసులో ఉన్నట్టే ఉంటాము, యేసును కలిగిన వారములాగానే ఉంటాము, యేసును ప్రార్థిస్తున్న వారుగానే ఉంటాము, యేసును వెంబడిస్తున్న వారిగానే ఉంటాము, ఆరాధనకు వస్తున్న వారముగానే ఉంటాము. కానీ యేసులో ఉన్న జీవము మనలో ఉండదు. ఆ జీవించు ఆత్మ, జీవింపచేసే ఆత్మ మనల నుండి వేరైపోతూ ఉంటుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు వారిలో అతుకుబడి ఉన్నామా, యేసుక్రీస్తు వారి నుండి వేరు చేయబడిన స్థితిలో ఉన్నామా, యేసుక్రీస్తు వారికి క్రమక్రమముగా మనం దూరం అయిపోతున్నామా? అనేక విషయాలు ఈ లోకంలో జరుగుతున్న సందర్భాలు మనల్ని ఏం చేస్తాయంటే యేసుక్రీస్తు వారి నుండి మనల్ని దూరం చేస్తూ ఉంటాయి, వేరు చేస్తూ ఉంటాయి. సంబంధం లేని వాడుగా మనం ఉంటాం. ఇది మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒక సమస్యల్లో ప్రధానమైన సమస్య. సాతానుడు నిత్యము మన మీద వేసే బాణాల్లో ఒక బాణం ఏంటంటే వేరుపరిచే బాణము. వేరుపరుస్తాడు. ఆ వేరుపరిచిన తర్వాత మన గతి ఏంటంటే జీవము లేని వారముగా ఉంటాము, ఎండిపోయిన వారముగా ఉంటాము, వాడిపోయినటువంటి వారముగా ఉంటాము. మొదటిగా మనం గమనిస్తే ఎప్పుడైతే ఆ కాండము నుండి, ఆ ద్రాక్షావళి నుండి ఆ తీగ వేరు చేయబడుతుందో ముందు వాడిపోద్ది అన్నమాట. వాడిపోద్ది. ఆ మెరుగు, ఆ జీవము, ఆ కళ తప్పిపోద్ది. వాడిపోయినట్టుంటారు కొంతమంది. కొంతమంది క్రైస్తవ జీవితంలో
వాడిపోయినటువంటి వారుగా ఉంటారు. అంటే జీవం ఉండదు కానీ, జీవం ఉంటది కానీ జీవము లేని వారుగా. ఎందుకంటే అప్పుడప్పుడే వేరు చేయబడినటువంటి స్థితిలో ఉంటారు. కొంత అలా 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 జీవం కలిగినట్టుగా కొన్ని దినాలు కనపడతా ఉంటారు. కొన్ని దినాలకి ఎండిపోతారు. పూర్తిగా ఎండిపోతారు. ఆ కొమ్మ, ఎండిపోయిన కొమ్మ చచ్చిన దానితో సమానం. ఆ కొమ్మల్ని ఏం చేస్తారంటే ఇంటి చుట్టూ పడేసి చెత్తాచెదారంగా ఉందని తీసి కాల్చి పడేస్తారు. ఒక దినాన్న యేసుక్రీస్తు వారు కూడా వేరు చేయబడిన తీగలన్నిటినీ పోగు చేసి నరకాగ్నిలో వేయబోతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు యేసుక్రీస్తును హత్తుకొని ఉంటే, నీలో జీవం ఉంటే, ఆ జీవము నిన్ను పరలోక రాజ్యంలో సదాకాలము ఆయనతో ఉంచుతుంది. ఒకవేళ ఈ లోకాశల చేత, నీ స్వబుద్ధి చేత, నీ సొంత ఆలోచనల చేత, నీ సొంత మార్గముల్లో, నీ విశాల మార్గములో నువ్వు నడుస్తూ వెళితే, ఈ లోకాశలకు లొంగిపోతూ ఉంటే, ఈ లోక జీవితమునకు నువ్వు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, చివరకు నీవు ఎండిపోయిన స్థితిలోకి వెళ్తావు. జీవము లేని వాడుగా ఉంటావు. చచ్చిన వాడుగా ఉంటావు. జీవము లేని వారు చచ్చిన వారు అన్నమాట. అందుకనే ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు వారు యోహానుతో చెప్తున్నాడు, ఒక సంఘముతో హెచ్చరించమని చెప్తున్నాడు. ఏమనంటే, నీవు బ్రతుకుచున్నావన్న మాట మాత్రమే కానీ నీవు చచ్చిన వాడవే. మనం బ్రతికి ఉన్నాం అనుకుంటున్నాం కానీ మనలో క్రీస్తు జీవము, క్రీస్తు శక్తి లేకపోతే దేవుని దృష్టిలో మనం ఎవరమే అని ఆలోచన చేస్తే మనం చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారమే, వేరు చేయబడినటువంటి స్థితి వారమే. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను యేసుతో కలుపబడి ఉన్నానని. కానీ మన క్రియలు, మన తలంపులు, మన విధి విధానాలు దేవునికి ఆయాసకరముగా ఉన్నప్పుడు మనం వేరు చేయబడిన వారమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసుతో ఏకమై ఉన్నావా, లేకపోతే యేసు నుండి వేరైపోయి ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితము యేసుతో అతుకుబడి ఉందా, యేసులో కలిసి ఉందా, యేసు జీవము నీలో ప్రవహిస్తుందా అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నువ్వు లోకానుసారముగా జీవిస్తూ ఉంటే, క్రీస్తుకు ఆయాసకరముగా జీవిస్తూ ఉంటే, క్రీస్తుకు విరోధముగా జీవిస్తూ ఉంటే, నీ ప్రవర్తన, నీ మాట, నీ వేష భాషలన్నీ కూడా క్రీస్తుకు ఆయాసముగా ఉంటే నువ్వు వేరు చేయబడినటువంటి స్థితిలో ఉన్నావని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు పశ్చాత్తాపడితే మరలా ఆయన నీకు జీవమునిస్తాడు. ఆ ఎండిపోయిన స్థితిలో నుండి మరలా నిన్ను చిగురింప చేస్తాడు. నిన్ను మళ్ళా క్రొత్త తీగగా ఆయన తనలో అమర్చుకుంటాడు. అదే నూతన జీవం, అదే క్రొత్త జీవితం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి ఒకవేళ నువ్వు జీవితాన్ని క్రీస్తుకు దూరముగా ఉంచి నువ్వు జీవం లేని వాడివైతే తిరిగి జన్మించమని యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నాడు. మనం ఆయనలో నిలిచి ఉందాము, ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఒకరి యందు ఒకరు ఏకమై ఉన్నప్పుడు ఆయన కృప మనలో నిలిచి ఉంటుంది. మనం ఆయనలో నిలిచి ఉండాలి అంటే అది మన వల్ల కాదు, అది మన స్వశక్తి వల్ల కాదు. ప్రభువునందు నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క
సహాయము మనకెంతైనా అవసరం. మనల్ని ప్రభువులో జీవింపచేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవునిలో నిలబెడతాడు. దేవుని యందు నిలిపి ఉండే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు దేవునిలో నుండి, యేసులో నుండి విడిపోరు. నువ్వు యేసులో నుండి విడిపోతున్నావంటే పరిశుద్ధాత్మ శక్తి లేనివాడుగా ఉన్నావు. పరిశుద్ధాత్మ ప్రభావము లేనివాడుగా ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో నివసించనందున నువ్వు యేసు జీవమును కోల్పోతున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవా, నేను క్రీస్తులో నిలిచి ఉండినట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించి, నీ శక్తిని నాకు అనుగ్రహించి, క్రీస్తులో నన్ను జీవింపచేయమని పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడదాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి ఆ బంధాన్ని పటిష్టం చేసి మనము ఆయన మనలో జీవించినట్లుగా, మనము సదాకాలము ఆయనతో ఉండినట్లుగా కృపను అనుగ్రహిస్తాడు. అట్టి కృపలో మనము నిత్య జీవంలోనికి ప్రవేశించుదుము గాక. ప్రార్థన. మా దేవా, మీ యందు మేము నిలిచి ఉండాలని మీరు చెప్తున్నారు. నా యందు నిలిచి ఉండుడి. ఈరోజు మాకు ఇచ్చిన మాట, నా యందు నిలిచి ఉండుడి. నీ యందు మేము నిలిచి ఉంటే దేవా, అది మాకెంతో ఆశీర్వాదము, మాకెంతో దీవెన, మాకెంతో నిత్య కృప. కాబట్టి అట్టి కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.